అంటే ప్రకృతిని భారతీయ తత్వం ఎలా ఆలోచిస్తుంటే ప్రకృతిని జయించడం కాదు, ప్రకృతిని ప్రేమించడం చాలా ముఖ్యమైన విషయం. అదే పాశ్చాత్యులు ఐరోపా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ప్రకృతిని జయించాలి, ప్రకృతిని బంధించాలి, ప్రకృతిని శాసించాలి అనే ఎన్నో రకాల శాస్త్రీయ ప్రయోగాల పేరు మీద ఎన్నో అపప్రయోగాలు చేశారు. ఏం జరుగుతుందో మీరు గమనించండి. ఇంకా ముందు ముందు ప్రపంచం నాశనం కావడానికి ఒక ప్రయోగం జరిగింది, ఫలించబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పలు చెబుతున్నారు. ప్రపంచం నాశనం కావడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణం అవుతుంది ఖచ్చితంగా. మనిషి ఆలోచించినట్లే యంత్రం ఆలోచిస్తే మనుషుల ఆలోచన జరగదు, అది అడ్డం పడుతూ ఉంటుంది ఖచ్చితంగా. యంత్రం ద్వారా అడ్డం పడేసరికి మనిషి నిర్వీర్యుడైపోతాడు, రకరకాలుగా జరిగిపోతుంది. మీకు దాన్ని రజనీకాంత్ తన రోబో అన్న సినిమాలో చూపించాడు కూడా, అది ఎంత ప్రమాదకరమైందో. ఈయన ప్రేమించినట్టే ఈయన ప్రియురాలని ఆ రోబో ప్రేమించేసింది. పెద్ద గొడవ ఇద్దరికే అయిపోయింది. చివరికి శాస్త్రవేత్తకి యంత్రానికి గొడవ జరిగింది. ఆ సినిమాలో అతను అదే చూపించాడు ఖచ్చితంగా. ముందు ముందు జరగబోయేది అదే. మీరు కృత్రిమ మేధ పేరు మీద యంత్రాలకు మన మేధాశక్తి అంతా ఇచ్చేస్తే ఎలాగో మేధాశక్తితో పోలవు, ఎప్పుడూ తేడా ఉంటుంది ఖచ్చితంగా. కానీ అడ్డం కొట్టేస్తాయి. ఏ మంచి ఆలోచన జరగనివ్వరండి, ఆపేస్తారు ఖచ్చితంగా. ప్రతిదాన్ని అభివృద్ధి కింద చెబుతారు. పొరపాటు. ఈ అభివృద్ధి అంతా నాశనం కోసమే, పెరుగుట విరుగుట కొరకే. మనిషి ఆలోచిస్తే స్వయంగా ఓసారి తీవ్రంగా ఆలోచించినా ఓసారి శాంతంగా ఆలోచిస్తాడుగా. యంత్రానికి అవకాశం లేదు కదండి, ఎలా ఫీడింగ్ చేస్తే అలాగే ఆలోచిస్తుంది అది. అంచేది ఎప్పుడూ మానవ మేధాశక్తి, మానవ మనస్సు ఉండవలసిందే. దాంట్లో రకరకాల త్రిగుణాలు ఉండవలసిందే. దాని ప్రకారమే మనం ఆలోచించాలి. అది మనం గ్రహించుకోవాలి. ఈ కథ ద్వారా గ్రహించవలసింది